జాబ్ రాకన్నా ముందు ఏమేమి ఫేస్ చేశారండి? యాక్చువల్గా గవర్నమెంట్ జాబ్ కోసం కొన్ని ఇయర్స్గా ప్రయత్నిస్తూ ఉంటుంటారు ప్రతి స్టూడెంట్ కూడా. ఆ ప్రాసెస్లో చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఏ విధంగా దాని నుంచి బయటపడ్డారు? ఇప్పుడున్న స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు? ఫస్ట్ మనము కన్సిస్టెన్సీ మెయిన్ ఇంపార్టెంట్ మ్యామ్. కాన్ఫిడెన్స్, మన మీద మనకు నమ్మకం ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఎన్నో మాటలు అంటారు మనల్ని, మనకు రాలేదు, జాబ్ రాలేదు. అమ్మాయిలకి అయితే ఇంకా పెళ్లి చేయండి, ఏ ఫంక్షన్కి వెళ్ళినా పెళ్లి చేయండి అనే మాట మాత్రం ఖచ్చితంగా వస్తుంది. బట్ మనం అన్ని పట్టించుకోకూడదు. నేను ఈ 2 years లో అసలు ఇంటికి కూడా వెళ్ళలేదు మేడం. పండగలకి కూడా, ఫెస్టివల్స్ కి, దేనికి ఇంటికి వెళ్ళకుండా ఇక్కడే ఉండి ఇక్కడే చదువుకున్నాను. ఎందుకంటే మనం ఇంటికి వెళ్తే మనం లో అయిపోతాం, కాన్ఫిడెన్స్ లో అయిపోతాం, అప్పుడు రాదు మనకి. అందుకే మనం ఇక్కడే ఉండి మంచిగా ప్రిపేర్ అవుతే శ్రీదర్శి చాలా హెల్ప్ చేసిద్ది. ఇదొక్కటి మనం తీసుకుంటే చాలు మేడం, ఇంకేం అవసరం లేదు. బయట వేరేవి ఆన్లైన్ కోచింగ్ కానీ ఆఫ్లైన్ కానీ ఏం అవసరం లేదు. సిసి ఒక్కటి చదివితే ఖచ్చితంగా జాబ్ వచ్చింది. ఓకే, శ్రీధర్ సిసి ఏ విధంగా అసలు ట్రైన్ చేస్తుంది అంటే ఒక డే ఇక్కడ ఎలా స్టార్ట్ అవుతూ ఉంటుంది? స్టూడెంట్ ని ఎలా అప్స్కిల్ చేస్తూ ఉంటుంటారు? మనకన్నా ముందు శ్రీధర్ సార్ ముందే లేస్తారు. మనకన్నా ముందు సార్ వచ్చి మార్నింగ్ నుంచి నైట్ వరకు మన కోసం సార్ కష్టపడతారు. దాంతో పోల్చుకుంటే మనం కష్టపడేది చాలా తక్కువ మేడం. ఖచ్చితంగా సార్ చెప్పినవి, సార్ పెట్టే క్లాసెస్ కి అటెండ్ అవుతే ఎనఫ్. ఓకే, సార్ మాక్ టెస్ట్లు ఎవ్రీడే ఉంటాయి. ప్రిలిమ్స్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది అనుకున్న 3 months ముందే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. అంటే అట్లీస్ట్ 120 పేపర్స్ 150 పేపర్స్ వరకు మనకు మాక్ టెస్ట్ ఉంటాయి. అవి రాసుకుంటూ మనం ప్రాక్టీస్ చేసుకొని ఎక్స్ప్లెనేషన్స్కి వెళ్తే చాలు.